వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో నిన్న జరిగిన ఒక ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు డేవిడ్ వార్నర్ అనే వ్యక్తిని చాలా కించపరుస్తూ మాట్లాడారు. ఆయన ఉండాకడుకుంటూ ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడారు. సో అంటే చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తారు, అతను డ్రింక్ చేసి వచ్చి స్టేజ్ పైన ఆ విధంగా మాట్లాడాడు, అతను ఒక పెద్ద క్రికెటర్. సో దాని మీద మీ అభిప్రాయం? అంటే జనరల్గా ఆయన ఆ పదం వాడకుండా ఉంటే బాగుండేది అనేది వాస్తవమే. అయితే తను ప్రేమాస్పదంగానే వాడినట్టుగా కనిపించాడు, ఎమోషనల్గా ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఆ ఎమోషన్లో భాగంగానే డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు అని అన్నాడు గౌరవ సూచకంగానే. అన్న తర్వాత ఎవరైనా నిన్ను క్రికెట్ ఆడమంటే ఈ స్టెప్పులన్నీ ఎవరేమన్నారు అన్నాడు. అంటే పుష్ప స్టెప్ని ఇమిటేట్ చేశాడు రాజేంద్ర ప్రసాద్. అవును, ఇమిటేట్ చేసి ఇవన్నీ ఎవరేమన్నారు నిన్ను అన్నాడు అని దాని కొనసాగింపులో భాగంగా ఇతను మామూలుడు కాదు, అంటే క్రికెట్లో ఎంత ప్రావీణ్యత ఉందో ఇతనికి ఇక్కడ కూడా అంత ప్రావీణ్యత ఉంది అన్న టోన్లోనే, అంటే అది ప్రేమాస్పద బూతుగా చూడాల్సి ఉంటుంది. అంటే బూతు అనేది ఒక ఎమోషన్ తాలూకా లాంగ్వేజ్ అనుకుంటే, అలా ఆయన ఆ ఎమోషన్కి అతని మీద కలిగినటువంటి ప్రేమకి దాన్ని ప్రతీకగా తీసుకుని వాడేసి ఉండొచ్చు. దాన్ని సీరియస్గా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ అభిమానులు గాయపడేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఇలా మాట్లాడిన సందర్భాల్లో. అంటే అభిమానులు గాయపడేటువంటి సందర్భాలు అనేక ఉంటాయి. అంటే తమ హీరోని ఏదో కించపరుస్తున్నారు అని అనుకుంటారు వాళ్ళు న్యాచురల్గానే. ఇది ఎలా ఉంటుందంటే, కొన్ని జరిగిన సంఘటనలు చెప్పినా అభిమానులు గాయపడతారు. ఉదాహరణకి ఒక వేదిక మీద, అంటే ఒక వేదిక మీద కావచ్చు, లేదు సినిమాలో కావచ్చు. ఒక సినిమాలో ఒక నటుడికి తక్కువ స్పేస్ ఇస్తే, అంటే మల్టీ స్టారర్స్ వచ్చేవి వరకు, ఈ మల్టీ స్టారర్స్లో ఒక హీరోకి తక్కువ స్పేస్ వస్తే ఆయన అభిమానులు రియాక్ట్ అయ్యేవాడు. అంటే మహాసంగ్రామం సినిమాలో శోభన్ బాబు గారి క్యారెక్టర్ కొంచెం డౌన్లో ఉంటుంది, కృష్ణ గారి క్యారెక్టర్ ఎమోషనల్గా ఉంటుంది. దాంతో ఈయన అభిమానులు గాయపడ్డారు. ఆయన ఇక జీవితంలో మల్టీ స్టారర్లు చేయనని చెప్పాడు శోభన్ బాబు. ఇలా అభిమానులు గాయపడటం అనేది జరుగుతుంది సహజంగా. తమ హీరోకి కొంత అగౌరవం కలిగింది అని వాళ్ళు అనుకుంటే రియాక్ట్ అవుతారు. అట్లా ఇప్పుడు వార్నర్ని క్రికెటర్గా అభిమానించినటువంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఈయన వాడినటువంటి మాట ఏదైతే ఉందో, ఇది ఒకసారి ఎప్పుడు రాజేంద్ర ప్రసాదే చెప్పాడు. ఇది కూడా ఈ మధ్య ఒక వేదిక మీద, ఏది వంశీకి సన్మానం జరిగినటువంటి సందర్భంలో ఈయనే ప్రసార వక్త. ఆయన మాట్లాడుతూ తాను నటించినటువంటి సినిమా లేడీస్ టైలర్ సినిమాకి తాను వెళ్ళినప్పుడు ఆడియన్స్ భలే చేశాడే అని చెప్పి ఇలాంటి బూతులే వాడినట్టుగా, అవి తనని గాయపరిచినట్టుగా ఆయన అనుకుని దీన్ని ఎన్టీ రామారావు గారి దగ్గర చెప్పాడట. ఈయన రామారావు గారి కాంపౌండ్ మనిషి కదా రాజేంద్ర ప్రసాద్. ఓకే. వెళ్ళినప్పుడు ఆయన ఏదో ఆఫీస్లో ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పాడట, సార్ ఇలా అనేసారు నన్ను ఆడియన్స్ అని. నిన్నేంటి నన్ను కూడా అలాగే అంటారు, ఏం పర్వాలేదు, అది ఆశీర్వాదమే అన్నట్టు. అంటే ఎన్టీ ఓడు ఏం చేశాడరా, ఎన్టీ ఓడు ఇలా మాట్లాడతారు, దాన్ని తప్పుగా అనుకోకూడదు, పాజిటివే, అది ఆశీర్వాదంగానే తీసుకోవాలి, తిట్టుగా తీసుకోకూడదు, నాగ్గాడు ఇలా మాట్లాడేవారు. అంటే ఆడియన్స్ అలాగే మాట్లాడతారు. చింపేశాడ్రా అని ఈయన అన్న మాటే అంటారు. రాజేంద్ర ప్రసాద్ వేదిక మీద అన్న మాటే కనెక్ట్ చేసి చింపేశాడ్రా డాష్ అని ఆ పదం పెట్టుకోవచ్చు. అది ప్రేమాస్పద బూతే, అభిమాన బూతే. అంచేత బూతులకు కూడా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెషన్తో జోడించి ఆ బూతును చూడాలి తప్ప ఎక్స్ప్రెషన్ నుంచి విడగొట్టి బూతును చూస్తే అది బూతే. కానీ ఇది మాట్లాడినా అభిమానులు గాయపడవచ్చు. అభిమానులు దేనికైనా గాయపడతారు. అంటే నెటిజన్స్ ఎలా కామెంట్ చేస్తున్నారంటే, ఇంతకు ముందు రజనీకాంత్ గారిని ఇలాగే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చెందిన వ్యక్తి అయినా పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి వేరే ఇలాగే వచ్చినప్పుడు మోహన్ బాబు గారు కూడా ఒరే గిరి అని కూడా మరి అప్పట్లో ఆయన కామెంట్ చేయడం, అది పెద్ద రిలేషన్ ఉంది.
వాళ్ళిద్దరి మధ్య ఒరే అని పిలుచుకునే స్నేహం ఉంది, పిలుచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి శివాజీ గణేశన్కి మధ్య కూడా ఒరే ఒరే అని పిలుచుకునేవాళ్ళు వాళ్ళు. అది వేదిక మీద కూడా అలాగే మాట్లాడుకునేవాళ్ళు. అంచేత అదేం తప్పేం కాదు, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు. అతను అంటే రజనీకాంత్ కూడా అలా మోహన్ బాబు గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మోహన్ బాబు మాట్లాడటమే కాదు, మోహన్ బాబుని ఇబ్బంది పెట్టే కొన్ని విషయాలు రజనీకాంత్ గారి వేదికల మీద మాట్లాడినవి కూడా ఉన్నాయి. అంటే బజుల్లా రోడ్లో చివర రైల్వే ట్రాక్ దగ్గర ఏదో ద్రావకం తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళం మేము అని చెప్పాడు ఆయన వేదిక మీద. అది అవసరం లేదు కదా, ఈ రోజున ఆ రోజున చేస్తే చేసి ఉండొచ్చు, కానీ ఈ రోజున వేదికల మీద అది చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఆయన సరదాగా, ఒక ఎమోషన్లో చెప్పాడు ఆయన. ఇతను కూడా ఆ ఎమోషన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నాడు మోహన్ బాబు. అలాగే నేను మోహన్ బాబుని అడిగాను, తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడం బెటరా, తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడం బెటరా అని. అదే బెటర్ అని నాకు అడ్వైజ్ చేశాడు మోహన్ బాబు. మేబీ తనకి పోటీ రాకూడదని అనుకుని ఉండొచ్చు అని చెప్పాడు డయాస్ మీద. ఇలా జరుగుతాయి వేదికల మీద, ఇలాంటివి చాలా జరుగుతాయి. చిరంజీవి రజనీకాంత్ మధ్య కూడా చాలా జరిగినాయి ఇలాంటివి. చిరంజీవి మోహన్ బాబు మధ్య రకరకాలుగా జరిగినాయి, మనం చూసాం. టామ్ అండ్ జెర్రీ అని టైటిల్ ఇచ్చారు వాళ్ళకి. ఇవన్నీ అంటే ఒక ఎమోషన్లో ఉన్నాడు అతను, జనాల్ని ఎమోషనలైజ్ చేయాలనుకున్నాడు, అది టార్గెట్. అంటే తను మాట్లాడే మాటలు లేకపోతే వేదిక మీద తన ప్రజెన్స్ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొంచెం భిన్నంగా ఉండాలని అనుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఆ భిన్నత్వము అనేది ఇలా పరిణమిస్తుందని ఊహించి ఉండడు. అంటే ఇప్పుడు ఒక ఎమోషన్ తో ఉన్నా కానీ ముండా కొడుకు అనే మాట ఇప్పుడు తండ్రులు తాతలు మనవాళ్ళని కొన్ని బూతులు అంటారు. అవును, లమిడి కొడక అంటూ కూడా అంటారండి, రకరకాలుగా ఉంటాయి ఆ పదాలు, అవన్నీ చెప్పనక్కర్లేదు ఇక్కడ, కానీ అంటారు. కానీ అందులో వాళ్ళకేమి వీళ్ళ మీద వ్యతిరేకత ఉండదు, అది ప్రేమ బూతే, ప్రేమాస్పద బూతు లేకపోతే అభిమాన బూతు ఇలా అనుకోవచ్చు. ఆయన వార్నర్ని వాంటెడ్గా తిట్టలేదు, అతనిలో ఉన్న టాలెంట్కి ముగ్ధుడై మాట్లాడినట్టుగా అంటే ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు అతను ఒక ఎమోషన్ తోనే అన్నారనుకోవచ్చాం, మరీ దారుణంగా ఈడు గాడు అని ఎలా అంటారు సార్? అవునండి, అది అందుకు కూడా ఉదాహరణ చెప్పా కదా నేను. అంటే ఈడు గాడు అనేది కూడా ప్రేమేనా? ప్రేమే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే అన్నాడని చెప్పాడు కదా రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య ఒక వేదిక మీద. ఎన్టీ ఓడు ఎరగదీశాడు రా అంటే ఏమిటి పరిస్థితి? అంటే ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి ఇప్పుడు ఒక పత్రికా విలేకరిని పిలిచి, అంటే విజయ్ చిత్రకు సంబంధించినటువంటి బీకే ఈశ్వర్ గారిని పిలిచి, ఎవరా మీ పత్రికలో నా బిరుదులు అవి వేయకుండా ప్లెయిన్గా రాసేస్తున్నారు ఎన్టీ రామారావు అన్నాడు ఇలాగా. అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు అనే దానికి అలవాటు పడ్డాడే. అంటే అప్పుడు బీకే ఈశ్వర్ గారు చెప్పిన సమాధానం ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు స్వయంగా. బీకే ఈశ్వర్ గారు ఏం చెప్పారంటే, అయ్యా మిమ్మల్ని థియేటర్లో ఆడియన్స్ ఎన్టీ ఓడు ఇరగ్గొట్టేశాడు చంపేశాడు అని మాట్లాడుకుంటారండి, అంతే తప్ప ఏం చేశాడురా అంటారు తప్ప విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎరగొట్టేశారు అని చెప్పుకోరు కదా. ఆ ఎమోషన్ అలాగే ఉంటుంది. మేము కూడా అంత అభిమానంతో రాస్తున్నాం మీ గురించి అన్నట్టు ఆయన కనెక్ట్ అయిపోయింది. అద్భుతం, అలాగే కొనసాగించండి అన్నారు. అంతే. కాబట్టి ఇలాగే ఉంటుంది. ఆయన ఏమి లైన్ దాటలేదు. రాజేంద్ర ప్రసాద్ ఎక్కడా అగౌరవపరిచినట్టుగా లేదు. అది వాడిన మాట తప్పు కావచ్చు కానీ అది ప్రేమగానే చూడాలి. అంటే ఒక మనవడిని తాత అంటే మనం ఆ తాత మీద డిఫెమేషన్ దావా వేయలేం కదా. అలాగే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ మీద కూడా డిఫెమేషన్ దావా వేసే పరిస్థితి కాదు. దాన్ని ప్రేమాస్పద బూతుగానే చూద్దాం. కాకపోతే ఆయన అభిమానులు గాయపడి ఉండొచ్చు. ఆయన అభిమానులు అంటే ఆయన క్రికెట్లో ఆయన ప్రదర్శన పట్ల విపరీతమైన అభిమానం ఆరాధన ఉన్నవాళ్ళు ఇలా నడిసేటంటే మన డెమీ గాడ్ని అనుకుని ఉండొచ్చు. అనుకుని వాళ్ళు ఎక్కడైనా ట్వీట్ చేసి ఉండొచ్చు రాజేంద్ర ప్రసాద్కి వ్యతిరేకంగా. అది కూడా తప్పేం కాదు. ఆ ధోరణి కూడా అలా నడుస్తుంది, అదొక అభిమానం.
తమ అభిమానిని అంటే తాము విపరీతంగా అభిమానించి ఆరాధించే వాళ్ళని ఎవరో ఏదో మాట్లాడితే గాయపడతారు. అలాగే గాయపడ్డారు వాళ్ళు. అది కూడా ప్రాపరే, అది కూడా తప్పేం కాదు. ఓకే. ఈయన మాట్లాడింది కూడా తప్పేం కాదు. కాకపోతే ఇది తప్పు అని రాజేంద్ర ప్రసాద్ని బ్రాండ్ చేయక్కర్లేదు. ఆయన లైవ్లీగా